22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఇది ప్యారడైజ్ లాస్ట్. అంటే ఇంతవరకు శాపాలు ప్రకటించాడు, వాగ్దానాన్ని ప్రకటించాడు, పేర్లు పెట్టాడు, ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేశాడు, అంతా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బయటికి పంపిస్తున్నాడు. ఇక మీరు ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదు, బయటకు పంపిస్తున్నాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఆయన దేవుడు బయటకు ఎందుకు పంపించాడు అని. ఎందుకు పంపించాడు ఆయన అనంటే, పాపపు స్థితిలో దేవుని సన్నిధిలో మనిషి బ్రతకలేడు. అది ఆదాంకి అర్థమైంది కాబట్టి చెట్టు చాటును దాక్కున్నాడు. నాకు తెలిసి దేవుడు ఆ చర్మపు వస్త్రాలను చేసి తొడుగుతున్నప్పుడు ఆదాము తల పైకి ఎత్తున్నాడు నాకు తెలిసి. అంతేనా? ఇలా చెయ్యొత్తాను కానీ ఇలా చెయ్యి ఇలా పెట్టుంటాడేమో. ఎందుకని? చూడలేడు. నాకు తెలిసి ఆ వస్త్రాలు తొడిగేటప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అయి ఉంటాడు. ఎప్పుడెప్పుడు తొడుక్కుంటే అలా బయటికి వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం అనేటట్టుగా. పాపం చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో మనగలగలేడు, ఉండలేడు. అలా దేవుడు ఏంటంటే అక్కడ రాయబడిన మాట, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో. అంటే దేవుడికి మనం నిరంతరం జీవించడం ఇష్టం లేదా? ఇష్టమే, కానీ పాపపు స్థితిలో జీవించడం ఇష్టం లేదు. మానవుడు పాపపు స్థితిలో ఎక్కువ కాలం బ్రతకడం అంటే వాడిక బ్యాక్ అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. ఇక వెనక్కి రాలేనటువంటి స్థితికి వెళ్తున్నాడు అని అర్థం. మనం పాపం ప్రారంభించిన కొత్తలోనే పుసుకొని పోయామనుకో, ఎవరికి సమస్య ఉండదు. ఆ పాపంలో పిహెచ్డి లెవెల్కి వెళ్ళామనుకో, మన వల్ల సమాజం అందరికీ ప్రమాదమే. పాపం చేసిన వాడు ఎక్కువ కాలం బ్రతుకుతున్నాడు అంటే చాలా ప్రమాదపు స్థితి అది. కనుక దేవుడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తినునేమో. తింటే ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఏ స్థితిలో బ్రతుకుతాడు? పాపపు స్థితిలో బ్రతుకుతాడు. బ్రతకూడదు. త్వరగా ఫినిష్ చేయాలి, ఆ సైకిల్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోవాలంతే. పాపపు స్థితిలో బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు, కానీ మనకిష్టం. అదేంటి? జీవవృక్ష ఫలాలను తినొద్దన్నాడు అంటే మనం బ్రతకడం దేవుడికి ఇష్టం లేదా? పాపపు స్థితిలో బ్రతకడం ఇష్టం లేదు, నీతిగా బ్రతకడం ఇష్టం. ముందు వారిద్దరిని చేసింది మరణం లేని వారిగా చేశాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? మరణాన్ని కొని తెచ్చుకున్నారు, కావాలని తెచ్చుకున్నారు. ఇప్పుడు మరలా వారిని బ్రతకనివ్వడు. ఎందుకు అంటే ఈ స్థితి మంచిది కాదు, పాప స్థితిలో ఉండకూడదు, అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి వారిని ఆ జీవవృక్ష ఫలాల దగ్గరికి వెళ్లకుండా నివారించాడు, వాళ్ళను బయటకు పంపించాడు. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, అదేంటన్నా అక్కడే లోపల ఉంచొచ్చు కదా ఏదేం తోటలో, దేవుడు బయటకు ఎందుకు పంపించాలి? ఆయన పంపించక ముందే వీళ్ళు వెళ్ళి దాక్కున్నారు. ఆయన పంపించలే. ఎప్పుడైతే తిన్నారో వాళ్ళకి అర్థమైంది, ఇక మనం దేవుని దగ్గరికి వచ్చేదానికి అర్హులం కాదు, మనం ఆయన చూడలేము. వీళ్ళకే అర్థమైపోయి చెరో దిక్కు వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నారు. అది వీళ్ళకే మంచిది. ఒకవేళ పాపం చేసిన వీళ్ళు ఏదైనా తోటలో ఉన్నారనుకో, ప్రతిరోజు చచ్చిపోవాలి వీళ్ళు. కొన్ని సందర్భాలు చూపెడతాను మీకు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. ఏమంటున్నాడు? వీళ్ళు తమ అక్రమ విషయంలో నరమాతురులైపోయారు, కాబట్టి నేను వాళ్ళతో వాదించలేను, అంటే సహించలేను, వాళ్ళ ప్రజెన్స్ని తట్టుకోలేనని జలప్రలయాన్ని రప్పించి మొత్తం అందరినీ తుడిచిపెట్టేశాడు. హబక్కు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది దేవునికి సంబంధించి. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, ఆయన కనుదృష్టి ఎంత పవిత్రమైంది అనే దానికి రాసి ఉంటాడు. చూడండి, ఆమోసు గ్రంథం, క్షమించండి, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవుని కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? కలంకం చేసిన వాళ్ళు, పాపులు. కాబట్టి వీళ్ళను ఆయన చూడలేడు, వీళ్ళు ఆయన్ను చూడలేరు. కాబట్టి ఏదైనా తోట నుంచి బయటకు రావడమే మంచి పని. మనకు తెలుసు
నాదాబు అబీహులు. ఎవరు వాళ్ళు? అహరోను పెద్ద కొడుకు, రెండవ కొడుకు. వాళ్ళిద్దరు ఏం చేశారు? వాళ్ళు యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన బలిపీఠం దగ్గర తీసుకొచ్చారు. ఏమైపోయింది? వెంటనే ఆన్ ది స్పాట్ చనిపోయారు ఇద్దరు. ఎందుకు చనిపోయారు? ఇప్పుడు ఒకవేళ నాదాబు అబీహులకి అక్కడికి వెళ్తే చనిపోతాం అని తెలిసి ఉందనుకో, ముందే వెళ్ళేవాళ్ళు కాదు. రాత్రి లెటర్ రాసి అక్కడ నాన్నగారి బెడ్ మీద పెట్టి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నాన్న, ఈ యాజకత్వం మాకొద్దు అని. తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ వాళ్ళదే. ఆ ముందు అధ్యాయంలో వాళ్ళు ప్రతిష్ఠించబడి ఉంటారు. అంతకుముందు ఎవరైనా ఉంటే ఇలా చేస్తే ఇలా అవుతుందని వాళ్ళకి ఒక లెసన్ ఉండేది. ఫస్ట్ సర్వీస్ వాళ్ళదే. ప్రతిష్ఠించిన నెక్స్ట్ డే ఫస్ట్ సర్వీస్ వచ్చారు, పుట్టుకొని పోయారు. ఆ తర్వాత వెలిగింది అందరికీ. తేడాలు వస్తాయి అని చాలా జాగ్రత్త పడేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు మొట్టమొదట తన కోసం బలిర్పించుకునేవాడు. తన కోసం బలిర్పించుకొని ఆ రక్తాన్ని పల్లెంలో పట్టుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. 2 సార్లు వెళ్తాడు అదే రోజు. అలా ఆ పరిశుద్ధ స్థలాన్ని దాటి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు ఆయన కుడికాలికి ఒక పెద్ద తాడు కట్టేవాళ్ళు. పొడవాటి తాడు కట్టేవాళ్ళు అనమాట. ఒకవేళ మీరు కనుక అహరోను స్థానంలో ఉంటే, అహరోను లాగా ఇలా రక్తాన్ని పట్టుకొని ఈ కాలికి ఒక తాడు. ఎందుకు ఆ తాడు తెలుసా? ఒక్కసారి ఆ కర్టెన్ ఇలా ఓపెన్ చేయగానే ఈయన కనుక ఏదైనా పొరపాటు చేసి ఉంటే తప్పని పోతాడు అంతే. అయ్యో చచ్చిపోయాడు నేను పరిగెత్తుకుంటే 4 వెళ్ళారనుకోండి, అక్కడే ఉంటారు 4. అయ్యో వాళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళారనుకోండి, కరెంటు తీగను పట్టుకుంటే ఎంతమంది పట్టుకున్నా సరే అదే పరిస్థితి కదా. సేమ్ అదే పరిస్థితి. కరెంటు తీగను వదిలిపెడతాదేమో కానీ గట్టిగా ఫోర్స్ అప్లై చేస్తే. ఈయన అలా కాదు. బెచ్చమెషి వాళ్ళు ఆ మందసాన్ని తిరిగి చూశారు, ఏమయ్యారు? అంతే. వాళ్ళని మిగతా వాళ్ళు చూడాల్సి వచ్చింది. పెరెజ్ ఉజ్జా వినాశనం జరిగింది కదా. ఎడ్లు కాలు జారింది, అది మందసం పడిపోతుంది. అయ్యో పడిపోతుందని చేయబట్టాడు. మనం తెలిసి కరెంటును ముట్టుకున్నా, తెలియకుండా కరెంటును ముట్టుకున్నా ఏమి చేస్తుంది అది? ఆ పాపం 5 ఏళ్ళే ముక్కు పచ్చలారని చిన్న బిడ్డ పసికందుని ఇసురు కొడితే ఎక్కడికి వెళ్తాడు, అంతే కదా. దేవుని ప్రభావం. ఒకవేళ ఆయన చంపకపోతే ఆయన పరిశుద్ధుడు కాడు. పరిశుద్ధుడు కాడు ఆయన. ఒకవేళ మనం కరెంటు పట్టుకున్నాం అనుకో, చక్కల గింతలు పెట్టిందనుకో, కరెంటు కాదు అది, ఇంకేదో. దేవుని సన్నిధిలోనికి మనం అనుకోకుండా పోయినా ప్రభావం పడుతుంది. అందుకని ఉజ్జ చనిపోయాడు. అందుకనే బెచ్చమెషి వాళ్ళు మరణించారు. అలా అహరోను స్థానంలో మీరు ఉన్నారనుకోండి, మీ చేతికి ఒక పళ్ళెం ఇచ్చి ఒక తాడు కట్టి తాడు కడతామని తాడు కడుతూ ఉంటే ఎలాగుంటుంది? అప్పుడు బీపీ చెక్ చేయాలి. అప్పుడు బీపీ చెక్ చేస్తే ఎలాగుంటుంది? బారోమీటర్ పగిలిపోతుంది కదా. ఒక్కో అడుగు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎందుకు అడుగులు వేస్తున్నామో తెలియదు. పొర్రపాటున తేడా వస్తే అంతే, అయిపోయింది. కరెంటు కాకి వేలాడుతుంది కదా, అలా అయిపోతుంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళంతా కాసేపు ఎదురు చూస్తారు, ఏ సమయానికి ఎదురు రావాలి, ఏ సమయానికి బయటకు రావాలి చూస్తారు. ఆలోపు కొంచెం తాడుని ఉన్నాడా లేదా, కదిలిస్తున్నాడా లేదా, ఆ తర్వాత నిదానంగా లాగుతూ ఉంటే ఆ లోపల నుంచి తాడుతో పాటు మనిషి బయటకు వస్తూ ఉంటాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకొకరిని ప్రధాన యాజకుడిగా అభిషేకం చేసి వాడి చేతికి పల్లెం ఇచ్చి కమాన్ అనగానే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంతకీ ఆల్రెడీ ఒక శవం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇస్తే నాకు ప్రధాన యాజకత్వం వచ్చింది సంతోషపడాలనా, లేకపోతే నంబర్ 2 అవుతారని? ప్రధాన యాజకుల పరిస్థితి ఆ రోజు ఎందుకు అలాంటి సిచ్యువేషను? అది దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆదాము హవ్వల్ని పంపించడం మంచిదా, ఉంచడం మంచిదా? కానీ మనకు అర్థంగా మనం ఏమంటున్నాం అంటే, ఎందుకు పంపిస్తాడంటే దేవుడు బయటికి? నీ మంచి కోసమే, నీ క్షేమం కోసమే. ఒక చిన్న కుందేలు పిల్లలు ఆటలాడుకుంటూ లోపలికి వచ్చింది అనుకోండి, సింహం బోన్లోకి వచ్చింది అనుకోండి, దీనికేదో మూడవుట్ అంటే గెట్అవుట్ అందనుకోండి. అప్పుడు ఆ కుందేలు పిల్లలు నిలబడి నన్నే బయట పోమంటావా, ఎందుకు పోమంటావా, నాకు రైట్ లేదా అని అందనుకోండి. బ్రతుకు జీవుడా అని ఏదో అది మూడవుట్ అయి నన్ను పంపించింది కానీ అనేటట్టుగా పరుగు వచ్చేసేయాలి. అది అక్కడ ఉండడం మంచిది కాదు కుందేలు పిల్లలకి. ఒకవేళ సింహం అయినా వదిలిపెడతదేమో కానీ దేవుని సన్నిధిలో పాపైన మానవుడు ఉండడం అన్నది ప్రమాదకరమైన స్థితి. అది చాలా ప్రమాదం, ప్రాణాంతకం. అది నాదాబు అబీహులకి తెలియదు పాపం, ఏం జరిగింది కూడా తెలియకముందే ప్రాణం పోయింది వాళ్ళకి. తరువాత అందరూ సెట్ అయ్యారు. ఏంటి ఇంత ప్రమాదం ఉంది దేవుని సన్నిధి అంటే, దేవుని సేవ అంటే ఇంత ప్రమాదమా అనేది అప్పుడు అర్థమైంది మిగతా వాళ్ళకి. పాపం వాళ్ళకి ముందు ఎవరు ఎగ్జాంపుల్స్ లేరు, చనిపోయారు. ఇలా మనం చూస్తూ వెళ్తే అంతెందుకు
ప్రవక్త అయిన యెషయా గొప్పోడే కదా, ప్రవక్తలందరికీ కిరీటం లాంటోడు, ప్రవక్తలందరికీ పెద్దోడు. ఆ పెద్ద ప్రవక్త అయిన యెషయాకి 6వ అధ్యాయంలో దర్శనం వచ్చింది. ఆ దర్శనం చూడగానే ఆయన ఏమన్నాడు? ధన్యున్నయ్యాను ప్రభు అన్నాడా? అయ్యో నశించితేనే రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను కన్నులారా చూచితేనే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివాసం ఉన్నవాడిని అని అయ్యో అని నాశనాన్ని ప్రకటించుకున్నాడు. చచ్చిపోయాను అనుకున్నాడు ఆయన. నశించితేని పాస్ట్ టెన్స్, నశిస్తాను కాదు, అయిపోయింది ఇంక లేదనుకున్నాడు. శరీరంలో ఉండి మాట్లాడుతున్నాడు, శరీరం బయట ఉండి మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు. నశించితేని పాస్ట్ టెన్స్, అయిపోయింది అన్నాడు ఆయన. అంటే ఏ కండిషన్లో ఉండి ఉంటాడు ఆయన? ఆయన ఆలోచన ఎలా ఉండి ఉంటుంది? ఆ ప్రభావాన్ని మనం చూడలేదు కాబట్టి మనకు అర్థం కాలేదు, జస్ట్ చదువుకుంటున్నాం. ఆ సిచ్యువేషన్లో ఆయన నశించితేని, అయిపోయింది, చచ్చిపోయాను అన్నాడు. దేవుని ప్రభావం ఆయన కనిపించినప్పుడు భక్తులు ఇచ్చినటువంటి ప్రతిస్పందన అది మనకు అర్థం కాక, ఏదేం తోటలోంచి ఎందుకు పంపిస్తాడండి, మళ్ళీ కుందేలను బ్యాక్ పంపించడానికి ధర్నా చేస్తున్నాం. ఇదేమి న్యాయం? ఇది కుందేలను అక్కడికే పంపించాలి, అది వర్షంలో తడుస్తుంది బయట. కుందేలైనా సింహంతో సావాసం చేసేవా, కానీ దేవుని సన్నిధికి పాపాత్ముడైన మానవుడు వెళ్ళి నివాసం ఉండడం జరిగే పనిగా చాలా ప్రమాదం. మన సమస్య ఎవరో తెలుసా? మన సమస్య దేవుడు. నిజం, మన సమస్య దేవుడు. ఎందుకంటే మనం పాపులమే, ఆయన పరిశుద్ధుడు. పైగా మన దేవుడు ఎవరంటే పక్షపాతము లేకుండా వాని క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు. పక్షపాతం లేదు ఆయనకి. ఒకవేళ ఆయనలో ఏదైనా పక్షపాత ధోరణో లేకపోతే కొంచెం అవినీతో ఏదైనా ఉంటే బాగుంటుంది, ఎక్కడో చోట కొనొచ్చు, ఏదో ఒక దగ్గర లొంగుతాడు. కానీ లేదే, అది వచ్చిన సమస్య. మన ముఖాన్ని చూడ్డంట ఆయన, మనిషిని పై రూపాన్ని చూడ్డంట ఆయన, హృదయాన్ని చూస్తాడంట, అది వచ్చిన సమస్య. పైన మేనేజ్ చేయొచ్చు, లోపల మేనేజ్ చేయలేమే, యాజ్ ఇట్ ఈజ్ కనపడతామే, ఏంటి పరిస్థితి? కాబట్టి క్రైస్తవులకున్న ప్రధానమైన సమస్య మన దేవుడు, అది మన సమస్య. మనకు అర్థం కావట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ కనపడతాము, ఆయనకు పక్షపాతం లేదు.